ఏపీ సెట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ డే రోజు స్టూడెంట్స్ అందరూ ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళొద్దు అనేది ఒక్కసారి ఎగ్జామ్ డేకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హాల్ టికెట్లోనే కింద ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే అందులో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అలాగే కేటగిరీ, స్ట్రీమ్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు ముందుగా వెరిఫై చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్స్ అనేవి అందులో కనిపించినట్టయితే ఏపీ సెట్ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మెయిల్ చేసి మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఇక్కడ గుర్తుంచుకోండి, సో ఎగ్జామ్ సెంటర్కి మీరు 1 అవర్ 2 అవర్స్ బిఫోరే రీచ్ అయ్యేలా చూసుకోండి. సో ఎందుకంటే మనకు 1 మినిట్ లేట్ అయినా సరే మనకు ఎగ్జామ్ హాల్లోకి అలో అయితే చేయరు కాబట్టి, అదేవిధంగా మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ మీ సెంటర్ అనేది చూసుకొని ఆ సెంటర్కి ముందుగానే రీచ్ అయ్యేలా చూసుకోండి. ఒకవేళ మీ సెంటర్ అనేది దూరంగా ఉన్నట్టయితే 1 డే బిఫోరే అక్కడికి వెళ్ళేలా చూసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ముందుగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలనేది 1 డే బిఫోరే మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోండి. ఎగ్జామ్ డే రోజు కంగారు పడొద్దు. సో ముందుగా క్యాండిడేట్స్ క్యారీ చేయాల్సింది హాల్ టికెట్ అలాగే ఒక ఐడి ప్రూఫ్. సో మీరు ఐడి ప్రూఫ్ అంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్, మీ ఆధార్ కార్డ్ కానీ లేదా మీ ఇంటర్కి సంబంధించిన హాల్ టికెట్ కానీ ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఇచ్చారు, పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఇవి మీరు క్యారీ అయితే చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో దీంతో పాటు మీ అప్లికేషన్ కూడా ఏదైతే మీరు ఎంసెట్ అప్లై చేశారో ఆ అప్లికేషన్ కూడా తీసుకెళ్ళాలి. అప్లికేషన్లో మీకు అక్కడ కింద సో మీకు మీ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఫోటో పెట్టేసి ఆ ఫోటో మీద మీ కాలేజ్ ప్రిన్సిపాల్ సైన్ కానీ గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కానీ తీసుకోవాలి. అదేవిధంగా మీరు అక్కడ తంబు ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి మీరు హాల్లోకి వెళ్ళిన తర్వాత సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి మీరు అప్లికేషన్ ముందుగా క్లారిటీగా చెప్తున్నాను. మీ హాల్ టికెట్ అలాగే ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అలాగే మీ అప్లికేషన్ ఇవి క్యారీ చేయాలి. వీటితో పాటు సో ఎవరైతే ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు క్యారీ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జామ్ సెంటర్కి ఇక్కడ మనకు మార్నింగ్ 9కి ఎగ్జామ్ ఉన్నట్టయితే 7:30కి అలో చేస్తారు కాబట్టి తొందరగా వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ మనకు 3కి ఎగ్జామ్ ఉన్నట్టయితే 1:30కి అలో అయితే చేయడం జరుగుతుంది. సో ముందుగా నేను ప్రతిసారి చెప్తాను, చాలామంది స్టూడెంట్స్ అయితే లేట్ వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా మీ సెంటర్కి ఫాస్ట్గా రీచ్ అయ్యేలా చూసుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ హాల్లోకి క్యాలిక్యులేటర్స్ కానీ మ్యాథమెటికల్ ఏవైతే లాగ్ టేబుల్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ వాచెస్, ఇక్కడ వాచెస్ అంటే ఇక్కడ కొందరు నార్మల్ వాచెస్ తీసుకెళ్ళొచ్చు అనుకుంటారు కానీ ఇక్కడ ఆల్ టైప్స్ అండ్ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ కానీ ఎలాంటివి కూడా తీసుకెళ్ళొద్దు. సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవి, అదేవిధంగా క్యారీ చేయకూడనివి అయితే మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు టైంకి రీచ్ అయ్యేలా చూసుకోండి. అదేవిధంగా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సిస్టమ్ అనేది అలొకేట్ చేసిన తర్వాత మీకు సిస్టంలో సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి వెంటనే ఇన్ఫామ్ అయితే చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్గా ఉండండి. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అనేది బాగా రాయాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.